మై యూట్యూబ్ ఛానల్ రామ్ ఎన్ఆర్ఐ తెలుగు ట్రావెలర్. With you the sun is shining 24/7. It feels like we're in heaven. If it will get dark, you'll be my million stars. I know I can lean on you. Oh, you catch me. Do. I wanna marry you. 'Cause when you're around, I know it's true. The way you make me feel is so good, baby. With you, the sun is shining 24/7. It feels like we're in heaven. If it will get dark, you'll be my million stars. I know I can lean on you. Oh, you catch me. Do. I wanna marry you. 'Cause when you're around, I know it's true. The way you make me feel is so good, baby. With you, the sun is shining 24/7. It feels like we're in heaven. If it will get dark, you'll be my million stars. I know I can lean on you. Oh, you catch me. Do. I wanna marry you. 'Cause when you're around, I know it's true. The way you make me feel is so good, baby. I got my bags packed, timeline on track. My winter coat stuck in the closet way back. I won't be needing. మామూలుగా నిండకపోయినా ఇంకా ఎదురుండడానికి ఏమి నేర్చుకోవాలండి కాక ఎంత పెద్ద అయినా మన దగ్గర మిత్రుడే ఒకటే
అనుకున్నాం. అక్కడది వచ్చింది ఇట్లా కలిగితే స్పెషల్లీ ఆర్గనైజ్ చేసిన వీళ్ళకి థ్యాంక్స్. నేను కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత ట్రాన్స్పోర్ట్పై ఇన్కమ్ చేస్తాను. సోషల్ వర్క్ బాగా చేస్తానండి. ఊళ్ళో గత 25 ఏళ్ళ నుంచి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ నుంచి గౌరవ అధ్యక్షుడు తీసుకుంటాడు బాసాలకు నేను రిటైర్ అయిపోయినా. నాకు 2 ఆడపిల్లలు, 2 మ్యారేజ్ అయిపోయినాయి. హ్యాపీగా ఉంటున్నా. ఎక్కడ ఉంటున్నావు చెప్ప శానన్న గారు? ఎక్కడ ఉంటున్నావు సార్? నేను ఓసిటీలో ఉంటున్నా. లెక్చరర్ సార్. అడ్వకేట్స్ కాలంలో ఉంటాను. పిల్లలు హైదరాబాద్లో ఉంటారు. నాకు బాబు 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. బాబు ఫస్ట్ ఆఫ్ ది లైఫ్ తను నడుస్తున్నారు. నేను డిటిఓలో జాబ్ చేశాను, డిస్ట్రిక్ట్ ఆఫీస్లో. కరీంనగర్లో 13లో డిటిఓగా రిలీజ్. ఓకే బ్యాంక్ మేనేజర్ వెజ్బై. పేరు డిగ్రీ తర్వాత 2 ఇయర్స్ స్ట్రగుల్ చేసిన తర్వాత 2 రోజులలో ఆర్టీసీలో 1 రోజు జాబ్ వచ్చింది. 2వ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సర్వీస్ రిటైర్ అయ్యాను. నాకు 1 అమ్మాయి 2 అబ్బాయిలు. అమ్మాయి యుఎస్ సిటిజన్, చిన్న అబ్బాయి కేరళ సిటిజన్, పెద్ద అబ్బాయి హైదరాబాద్లో కంపెనీ CEO. అందరూ వెల్ సెటిల్డ్, ప్లేస్ విత్ 6 ఫ్లాట్స్. సంతోషం. దానికి రామచంద్రుడు, జయప్రకాశం వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. నా పాప నుంచి కమ్మూరు, 2 అబ్బాయిలు, 2 అబ్బాయి ఆస్ట్రేలియా ఉన్నాడు. దానికి 1 బిడ్డ, చిన్న అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. దానికి 1 బిడ్డ. ఇప్పుడు నేను భీమాలో ఉంటాను. అయితే హ్యాపీ. థ్యాంక్ యూ సత్యనారాయణ. ఇలా కదా నువ్వురా. శ్రీనగర్లో ఉంటాం. 2 అబ్బాయిలు. ఎంతోమంది మన దోస్తులు 100 మంది కనుమ కూడా పోయినా కూడా మనందరూ ఈ జీవితంలో 50 ఏళ్ళ తర్వాత కలిసినామంటే నిజంగా కూడా మనం జయప్రకాష్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఈ కార్యక్రమం చెప్పిన మన అందరినీ కొంచెం ఉన్న వాళ్ళందరూ 50 ఏళ్ళ తర్వాత కలిసినంటే నిజంగా మనం అసలు గుర్తులేము, మనం ఉన్నారా లేరా అనేది కూడా మనకు తెలియదు. అసలు ఈ రోజు మనం ఫేస్గా చూసుకొని సంతోషపడతాను. ఇది ఆయన నిజంగా కూడా మనం తెలియజేసే విషయం. సామ్య 74లో మీతోటి క్లాస్ పెట్టిను. నాకు 1 కొడుకు, 2 బిడ్డలు. 1 కొడుకు యూఎస్ఏలో ఉన్నాడు. 2 బిడ్డలు పాపలు పెళ్లి చేసిన. పెద్ద పాపకు 2 కొడుకులు, చిన్న పాపకు 1 కొడుకు బిడ్డ. అందరూ సెటిల్ అయ్యి మంచుకున్నారు. నా స్టేజ్ జీవితం కూడా ప్రశాంతంగా ఉన్నా. నా ఆర్టిస్ట్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయినా 1912. 13 ఇయర్స్ అయితే రిటైర్డ్ అయ్యి ఐఎమ్ ఓకే. వెరీ గుడ్ ధన్యవాద్. జిందాబాద్ జిందాబాద్ ధన్యవాద్. ఏం తోలు పెట్టా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన అతిథులకు ధన్యవాదాలు. నేను రకరకాల వ్యాపారం చేశాను. పాలిస్ కంట్రాక్టర్ చేశాను, లెదర్ బిజినెస్ చేశాను, ఫైనాన్స్ బిజినెస్ చేశాను. ఒక అబ్బాయి అంబేద్కర్ సెట్ చెప్పాడు. ప్రతి వనలో ఉన్నాను. అంటారు కదా నా దాంట్లో పక్క మర్చిపోయింది. అట్లే ఈ ఎంత కొడుకు వాడు కెనడా డాక్టర్ బిజినెస్ కూడా డాక్టర్. అద్దాలు పెట్టుకోరా పైకి పెట్టినావు. నోటికి వెళ్ళండి. నాకు 2 కొడుకులు, 1 అమ్మాయి. 2 కొడుకులు పెళ్ళైంది, అమ్మాయి పెళ్ళైంది, అమ్మాయి సెటిల్ అయిపోయింది. నేను ఇంకా బిజినెస్ చేస్తున్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. రామదాస్ నేను
నమస్కారం, నా పేరు మోహన్ బాబు. నేను వరంగల్ హన్మకొండ వాస్తవ్యుడిని. ఈ సుభాష్ చెప్పినట్టుగా మాకు కూడా ఇదే వ్యాపారం. మా నాన్నగారితో జగిత్యాల లక్ష్మయ్య గారు అని ఆయనతోనే మాకు వ్యాపారం. ఆయనతోనే మేము అభివృద్ధి చెందినాం. హైదరాబాద్లో సెటిల్ అయిపోయినాం కొత్తపేటలో. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయినేమో మ్యారేజ్ చేసేసి అమెరికా పంపించేశాను. అబ్బాయి మ్యారేజ్ చేసేసి లండన్లో ఉన్నారు. వాళ్లకు అబ్బాయికి ఒక కొడుకు, అమ్మాయికి 2 ఒక పాప ఒక బాబు. అంతా విశ్రాంతి జీవితంలో ప్రస్తుతం మేము ప్రశాంతంగా గడుపుతున్నామండి. మిత్రులందరినీ దాదాపు 50 సంవత్సరాల తర్వాత చూడడమే ముఖ్యంగా చాలా సంతోషం. దీనికి పూనుకున్న జయప్రకాష్కు, రామచందర్కు ముఖ్యంగా మనం కృతజ్ఞతలు చెప్పాలి. నేను పెద్దవాడిని, మా సుందర్ ఆయన డిఆర్డిఎంలో అక్కడ ఆరోగ్యపరంగా నేను ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. డీటెయిల్ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కాసల బాల జితేందర్. నేను ఏపీ స్టేట్ ట్రేడింగ్ వర్క్స్ని గవర్నమెంట్ ఎంప్లాయీ లోన్స్ ఇచ్చేది మేము. పెద్ద లీప్ ఆప్షన్ ఉంది. దాంట్లో ఆస్ట్రేలియా కోసం రిటైర్ అయినా. నాకు 3 పిల్లలు. ఒకరు ఇండియా, ఒకరు అమెరికా, ఒకరు ఆస్ట్రేలియా. అనుకుంటా టీచర్స్ కాలనీ మండిపల్లి. ఓకే, గది చెప్పు అడ్రస్. ఓకే, థ్యాంక్ యూ. కలుస్తుంటాం. ఉమాశంకరు, శ్రవణు, నేను, తర్వాత రామచంద్ర సాబు, మోహన్ రావు సాబు, అది మన హరిశంకరు. మేమంతా అప్పుడప్పుడు కలుస్తుంటాము. మన రెడ్డి సాబు, సత్యము, బాధవన్ రెడ్డి సాబు అందరూ కలిసినప్పుడు కలుస్తుంటాము. కానీ ఏదన్నా కానీ జీవితంలో నేను చాలా కష్టాలు అనుభవించిన, సుఖాలు అనుభవించిన. ఒక 20 ఆర్గనైజేషన్లకు నేను అత్యున్నత పదవులలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ అటువంటి పోస్టుల్లో ఉన్నా. రైల్వే మెంబర్ ఉండి, జోనల్ రైల్వే కన్సల్ట్ కమిటీ మెంబర్గా ఉన్నా. నేనే అప్పుడు నవజీవన్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేసిన. 2-3 స్కూల్స్, ఆర్ఎస్ సెంట్రల్ స్కూలు, ఆర్ఎస్ హై స్కూలు, తర్వాత అట్లా చాలా వాటికి ఉన్న. సికేఎం కాలేజ్, మన కాలేజీ గవర్నింగ్ కౌన్సిల్గా మెంబర్గా కూడా ఉన్న చాలా ఏళ్ళు. ఇప్పుడు ఒక కోల్డ్ స్టోరేజ్ ఉన్న, ఒక అరటి షాపు నేను 2 నడుపుకుంటున్నా. ఎందుకంటే ఫాదర్ పెట్టి తీసివద్దని చిన్నగా వ్యాపారం అయినా బాగున్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే ఇక ఒక అమ్మాయి కరీంనగర్, ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి అమెరికా, 2వ అబ్బాయి అమెరికానే, పెద్ద అబ్బాయి మాత్రం ఇక్కడే ఉంటాడు, నాతోనే ఉంటాడు. దేవుడి వల్ల చాలా బాగున్నాను నేను. థ్యాంక్ యూ. 50 సంవత్సరాల తర్వాత మనం కలుసుకోవడం అంటే మనకు ఒక 10 సంవత్సరాల వయసు పెరిగినట్టు ఎనర్జీ వచ్చింది. జీవితంలో ఒక 10 సంవత్సరాలు బతకగలుగుతామనే నమ్మకం వచ్చింది. మనం ఇట్లాగే ఎప్పుడు కలుసుకొని ఉండాలి. హై స్కూల్ లెవెల్లో మహబూబ్ హై స్కూల్ స్టూడెంట్ను, తర్వాత ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ 2 కూడా సికేఎం కాలేజ్ నాకు తెలుసు. తర్వాత నేను బీకామ్ కాగానే మళ్ళీ మహబూబీ హై స్కూల్ని టీచర్గా జాయిన్ అయినాను. తర్వాత 2007లో మహబూబీ హై స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను. నేను టీచర్గా ఉన్నప్పుడు మన కలెక్టర్ గారి చేత 7 సార్లు అవార్డు తీసుకున్నాను. తర్వాత డిస్టిక్ అవార్డు వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా స్టేట్ అవార్డు వచ్చింది. అబ్దుల్ కలాం గారి చేతి మీదుగా నేషనల్ అవార్డు. వెరీ గుడ్. నా వృత్తి ధర్మం సక్రమంగా నిర్వర్తించాను నేను. నాకు 2 కొడుకులు. ఒక కొడుకు క్యాప్జెమినీలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరు హైదరాబాద్ క్యాప్జెమినీలో. 2వ కొడుకు MBA చేసి MA మ్యూజిక్ చేసి లండన్లో 2001లో లండన్లో పోయి స్థిరపడ్డాడు. వాడు అక్కడ ఒక మ్యూజిక్ అకాడమీని నిర్వహిస్తున్నాడు. నేను మట్టివాడలో గాయత్రి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాను. 2 సంతానం, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. నాకు 2 మెడికల్నే ఉన్నారు. పెద్ద అబ్బాయి డాక్టర్,
రెండవ అబ్బాయి సాఫ్ట్వేర్, తర్వాత అమ్మాయి ఫార్మసీ. కేసు ఉంటుంది, 10% సిమ్ చార్జ్ చేసుకుని వెళ్ళిపోతారు. ధర్మశాలలాగా ఉంటుంది వాతావరణం. ఓకే. మీ అందరికీ దేవులపల్లి రాజేంద్ర నేను రైల్వేస్లో ఇండియన్ కాలేజీలో తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. దాని తర్వాత పంచాయతీ డిపార్ట్మెంట్ చేయలేక పంచాయతీ డిపార్ట్మెంట్ వచ్చాను. పంచాయతీ డిపార్ట్మెంట్లో క్లియర్ తీసుకొస్తే తెచ్చుకున్నట్టు అయిపోయింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కమిషన్ పంచాయతీ డిపార్ట్మెంట్ ఆమె కపిలవాయి దిలీప్ కుమారు, కోదండరాము, తర్వాత ఏవి నరసరావు, మూడో కొడలు ఉమా క్లాస్మేట్ ఆర్ట్స్ కాలేజీలో. నేను ఇప్పుడు రిటైర్డ్ 14 ఏళ్ళు. NIT PhD, మైక్రోచిప్ కంపెనీలో హార్డ్వేర్ డిజైనర్. వరంగల్ శివనగర్లో ఇల్లున్నది, రంగిసాయిపేటలో కూడా ఇల్లున్నది. నేను మహబూబాబాద్లో కోర్ట్ బ్యాక్ సైడ్ సొంత ఇల్లు కట్టుకున్నాను. థ్యాంక్ యూ. ఏం బాధపడదు, గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటుంది. యంగ్. అందరం కూడా ఇదే కాన్సెప్ట్ పోదాం. ఓకే. మనము సొసైటీకి చేయాల్సింది ఎంతో ఉంది, చేసినా చేయకుండా మనసు సంకల్పంతో కూడా వస్తుందనేది శివానందమూర్తి గురుగారు చెప్పినట్టు. అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను కరుణాకరు, శ్రీమన్నారాయణ చాలా క్లోజ్ ఉండేది. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఆయన టీచర్ నుండి వెరీ నైస్. అదే నడత, నడక, ప్రవర్తన, తీరు అన్నీ కూడా అప్పుడు కృష్ణాస్వామి ఇప్పుడే ఇప్పుడు కృష్ణ ఇప్పుడు అంటే 50 మార్పులు లేని వ్యక్తి నాకు ఓకే. అందరికీ ధన్యవాదాలండి. ఈ విధంగా ఒక గ్రూప్ క్రియేట్ చేయాలని ఐడియా వచ్చిన మన మిత్రుడికి ఒక గెట్ టుగెదర్ కావాలని దీన్ని కృషి చేసిన మిత్రులకు ముఖ్యంగా ప్రథమంగా నా ధన్యవాదాలు. 50 సంవత్సరాలంటే హాఫ్ సెంచరీ. CKM కాలేజీలో సాయంత్రం పూట ఉండేది, యాదగిరి అందరం సైకిల్ మీద వచ్చేది. అంటే పాత మెమరీస్ అందరికి తెలిసినాయి, కానీ మళ్ళీ ఒకసారి రీకలెక్షన్. అప్పుడున్న లెక్చరర్స్ నాకు పరిచయం ఉన్న వల్ల సుధాకర్ రెడ్డి గారు, అంజయ్ సారు, ఇంద్రే గారు. ఇప్పుడు బాలభారతంలో ద్రోణాచార్యుడు అర్జునుడిని ఒక చిలుక పుట్టాలంటే ఏం కనబడుతుందంటే ఒక కన్నే కనబడుతుందంట. నాకు ఒక సీఏనే కనబడుతుంది. అలా నాకు ఒక అమ్మాయి, అమ్మాయి అమెరికా సిటిజన్, మనవడు జాబ్ చేస్తున్నాడు. సీనియర్ కొడుకు ఇంగ్లాండ్, ఆయన జాబ్ ఆయన కొడుకు భార్య జాబ్, ఇద్దరు జాబ్. రెండో కొడుకు అమెరికా, ఆయన జాబ్ ఆయన భార్య మధ్య జాబ్ పెట్టాలని ఇద్దరు కొడుకు. అందుకే మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి తమాషాగా ఇండియన్స్, బ్రిటిషర్స్, అమెరికన్స్ ఓల్డ్ ఏజ్ అంటాం. నాకు తెలిసి జపాన్లో 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు కూడా యాక్టివ్ లైఫ్ ప్రాపర్గా వెళ్తున్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. యాదగిరి, ఉమాశంకర్, సదానందం, ప్రభాకర్ అంతా ఈ హై స్కూల్ నెక్కర్పేట 8వ తరగతి 9వ తరగతి
బట్ ఐ నెవర్ ఫర్గెట్ ఎవరుకున్నారు ఫ్రెండ్ ఇంటి ఫ్రెండ్ ఇంటి నాకు ముగ్గురు పిల్లలండి. పెద్ద పాప మ్యారీడ్, లండన్ సెటిల్ అయింది. రెండో పాప మ్యారీడ్, హైదరాబాద్ నేచురల్ అగ్రికల్చర్. బాబు లాస్ట్ వన్ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ కెనడాకి వెళ్ళాడు. నేను మా ఫ్యామిలీ ఇద్దరు, ఇప్పటికైనా ఇద్దరు లైఫ్ లాంగ్ భార్య భర్త భార్య చేసుకున్నప్పుడు మనసున్న మనసు ఈ బ్రతుకున్న బ్రతుకే ఈ గోడొకరుని అదే మిత్రులందరికీ మా నాన్నగారు వ్యాపారం అదే కంటిన్యూ చేస్తున్నాం. ఈ రోజు వరకు వ్యాపారం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అని అట్లా ఒక 9 లక్షల రూపాయలు నీకేం చేస్తున్నావు నేను? నీకేం చేయరాదు. నేనేమన్నా నువ్వేం నేర్చుకున్నావు? నేనేమన్నా నా పేరు మీద రంగు మార్చి Smile. Almost. Smile. డిగ్రీ చేస్తున్నాడు. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మనోడి కాలేజీకి ధైర్యంగా సిగరెట్ వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను. మనం గ్యాదరింగ్ అయినా నేను అనుకున్న దానికంటే కూడా మంచిగానే అనిపించింది. నాకు కూడా గ్యాదరింగ్ ఒక ఇద్దరు ముగ్గురు రాలేదు. ఓకే పర్వాలేదు. వినోద్ దాయి గురించి చూస్తుంటే నేను ఫోన్ చేసినట్టు నేను ఎక్కడే ఉన్నానని సంతోషం అది కూడా చాలా. అవును. ఈ ప్రతి వాళ్ళ దగ్గర నుంచి 4,000 కలెక్ట్ చేయడం జరిగింది. కొంచెం ఏమైనా మిగిలితే మిగులుతుండొచ్చును. దాన్ని కూడా ఒక సత్కార్యానికి ఉపయోగిద్దాం అనేటువంటి భావనతో నేనున్నాను. ఆ లెక్కల నువ్వు ఇష్టం స్వీకరిస్తాను అక్కడ అప్పచెప్పు. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have it your way. Maybe someday it'll all work out. Maybe someday you'll have it your way. Maybe someday it'll all work out. Until then, nope, and nope, and nope, and nope, definitely nope, and nope, nope, and nope. Probably never, ever, 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 ever gonna happen. Oh no.
साथ जाएगा तूने जो कमाया था तूने जो कमाया था तू सुनाओ अरे बंद हो गया भाई